ప్రజాప్రభుత్వం పెట్టుబడులకు సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణను మారుస్తోంది. సరికొత్త పారిశ్రామిక పాలసీతో అంతర్జాతీయ ప్రసిద్ధ కంపెనీలను ఆకర్షిస్తోంది. మా వద్ద పాలసీ పెరాలిసిస్ లేదు, తెలంగాణ అంటేనే వ్యాపారం అంటూ సిఐఐ వేదికగా పారిశ్రామిక దిగ్గజాలకు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు భరోసానిచ్చారు. ఎంత పెట్టుబడి పెడతారో చెప్తే చాలు, అనుమతుల నుంచి ప్రోత్సాహకాల ద్వారా అంతా ప్రభుత్వమే చూసుకుంటుందని ప్రకటించారు. గుజరాత్ గిఫ్ట్ సిటీని మించేలా ఏకంగా 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని స్పష్టం చేశారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, శంషాబాద్ నుంచి 3 బుల్లెట్ రైళ్లు, ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టుకు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి, ఇలా మౌలిక వసతుల కల్పనలో ప్రజాప్రభుత్వం సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. అమెజాన్, అదానీ వంటి దిగ్గజ సంస్థల 1,00,000 కోట్ల పెట్టుబడులే ఇందుకు నిదర్శనం. స్కై రూట్ లాంటి అంతరిక్ష సంస్థలు మొదలుకొని అంతర్జాతీయ కంపెనీల దాకా మన యువతకే ప్రాధాన్యతనిచ్చేలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ అందిస్తోంది. టాటా సంస్థ భాగస్వామ్యంతో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్ది 100% ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తోంది. ప్రపంచంలోనే బెస్ట్ డెస్టినేషన్ గా తెలంగాణ థింక్ గ్లోబల్, ఇన్వెస్ట్ గ్లోబల్ నినాదంతో ప్రజా పాలనలో రాష్ట్రం లక్షల కోట్ల పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది.